हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्मार्ट भारती व्लॉग्स। ओ मम्मी అరసొద్దు ఊకుండు షూ షూ లేదులే మనం వీడియో తీస్తాము హాయ్ చెప్పు నిసాక హాయ్ చెప్తుంది ఇలా నువ్వు లేలే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏమై మమ్మీ నీ కోసం బిస్కెట్ కొనుక్కొని వస్తే కదా ఏమా ఏడు పెక్కబడి వదిలేనా చిన్న బిడ్డది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మునక్కాయలు వంకాయలు వేసి నేనైతే మాత్రానికి కూర అయితే చేస్తున్నాను అనమాట. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అంతలో వచ్చి మునక్కాయలు అనేది ఈ సీజన్లోనే దొరుకుతాయి అనమాట. ఎండాకాలం వచ్చేసి మునక్కాయలు మామిడికాయలు చాలా దొరుకుతూ ఉంటాయి చూడండి. మరి ఇంకా వానకాలము మునక్కాయలు కావాలంటే అస్సలు దొరికేలేవు. ఓన్లీ ఎండాకాలం మాత్రమే మునక్కాయలు దొరికేది. ఇంకా ఇంట్లో ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం అనమాట. వంకాయ మునక్కాయలు కలిపి చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అబ్బా. ఫస్ట్ అయితే మాత్రానికి మునక్కాయలు వంకాయలు అయితే కోలుతామండి. ఇవన్నీ కట్ చేసుకుంటాను. వంకాయలు ఈడే కొనుక్కొని వస్తాయి. మునక్కాయలు 20 రూపాయలు వంకాయలు, 10 రూపాయలు మునక్కాయలు. 10 రూపాయలు బాగా ఇచ్చారు. 3 అన్ని ఇచ్చేవా పెద్దగా ఉన్నాయన్నమాట. బాగుండే. ఇంతకంటే పొడుగు చూసాను తెలుసా నన్ను మునక్కాయలు. మా అమ్మలు అప్పుడు మునక్కాయలు తెంపినకి పోతుండ్రి. నిజమా ఇక్కడ కూర్చో 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 అది తెచ్చిన పిల్ల ఈడ ఉండు. ఇక్కడ కూర్చో మమ్మీ కూర్చో. ఓకే ఏం చదవకూడదు ఇంక టైంలో. అగ్గుఫుల్ తీసుకుంటొద్దురుగా ఇటుదారా అగ్గుఫుల్ నా ములుతుంది ఒకటిని ఆడు కూసుకో. ఇంక నువ్వు కూసుకో. ఫస్ట్ అయితే వంకాయలు అనేది కట్ చేసుకుందామండి. తొడుము ఇట్లా కట్ చేసి ఇంకా కట్ చేద్దామండి. పొడుగ్గా కట్ చేసుకుందాం వంకాయలని. ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత నీళ్ళలోకి వేసుకుందామండి. నీళ్ళలోకి వేసుకోవడం వల్ల షేర్ అనేది కాదు. కొంచెం ఉప్పు కూడా వేసుకున్న వల్ల చక్కని కట్ చేద్దామండి. ఇది వంకాయలు చిన్నగా గుడ్డుగా నువ్వు కోసేది కానీ చిన్నగా కోస్తున్నావు. చక్కన ఉడుకుతాయి చూడు మరకంగా. ఓ బాగున్నాయి కదా. ఇప్పుడే కాయగూరలు వాళ్ళు తెచ్చుకునేది. పొద్దున్నే పోతారు మార్కెట్ వాళ్ళు. రోజు అయిపోతాయంట. ఎప్పుడో ఒకసారి మిగులుతావంట. ఎప్పుడో ఒకసారి కొన్ని మిగులుతాయి తమ్ముడు, కానీ అప్పుడప్పుడు అయిపోతాయి మావేనా. 2 రోజులు పోతే కదా వాళ్ళకి. బాగుంది. ఇంకా సర్ది లేకుండా ఇంకా కాయగూరలు మీ అమ్మని పంపిద్దాం అనుకుంటే ఇంకా అప్పుడే లేచినాయేమో లేట్ అవుతుంది అని చక్కగా నేనవే తీసుకొని వస్తాను. నా బంగారు తల్లి బిస్కెట్ తీసుకొని తినమ్మా. తీసుకునే రావట్లేదా ఏమి నిస్సి? చిన్న బిస్కెట్ తిను తీసుకో. తీసిస్తా దీన్ని కుర్కురే అంటది కదా నిస్సి. పడగా నిస్సిగా ఇంకా వంకాయలు కట్ చేసుకోవడం అయితే అయిపోయేదే. ఉప్పు అయితే వేస్తామండి మనం. పొయ్యి అంటించి తర్వాతకు మునక్కాయలు కట్ చేసే తరకాలు కొంచెం చేదెక్కుతాయి అనమాట. ఉప్పు వేస్తే చేదెక్కనట్లుంటాయి కాబట్టి ఇంక ఇట్లా ఉప్పు వేసుకున్న తర్వాత మునక్కాయలు కట్ చేసుకుందామండి. చూసుకొని ఏమి ఒకటే అరుస్తుంది. వీళ్ళు గట్టిగా అల్లరి చేసిన ఇబ్బంది. సైలెంట్గా ఉన్నా మళ్ళీ టెన్షన్ ఏం సైలెంట్గా ఉన్నారని. ఇట్లా పీస్ వచ్చేటట్లు తీసుకుంటాం అనుకో. మునక్కాయలు పైన పీస్ తీసే కలకాగా అవుతుంది. మామూలు ఇట్లా తీసుకుంటాం అనుకో ఇబ్బంది అవుతుంది ఇట్లా తీసే. నన్ను అట్లే తీసుకున్నారు ఇప్పుడు. మా అమ్మోళ్ళు అప్పుడు మునక్కాయలు నింపే పోతుండ్రి. పొడుగు అన్నీ సంచిలోకి పెడుతుండ్రు అమ్మేకి. కొంచెం సొట్టుబిట్లు ఉండేవి విరిగిపోతాయి కదా సంచిలోకి పెట్టేసరికల్లా. అవి ఇంకా ఈ కూలోళ్ళకి అంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది తెంపేకి వచ్చారో వాళ్ళకి ఇచ్చి పంపిస్తుండ్రు. ఇంకా పొయ్యి అయితే అంటుకునింది. బాలైతే పెట్టి నూనె వేసుకుందామండి. ఇంకా మునక్కాయలు కూడా అయితే మాత్రానికి నీట్గా చేసాను చూడండి. పైన పీస్ మొత్తం తీసాను ఇట్లా. ఇంకా నూనె అయితే వేసుకుందామండి. నిన్న నూనె తీసుకురాపో విన్నది అయిపోయేదానికోసం అంటే తెచ్చాడే.
నూనె అయితే కాగేది, ఉల్లిగడ్డలు వేసుకుందామండి. ఈ గాలి సరిగ్గా లేదు అసలుకి, ఆ మంట అనేది ఊగుతున్నది అనమాట. కరెక్ట్ కిందే అస్సలు అంటే అంటుకోకుండా ఉన్నది. గాలి ఎట్లా వస్తే అట్లా మంట అనేది అక్కడ ఇక్కడ ఊగుతున్నది. లేకుంటే కూడా మంట దగ్గర మంట తగిన బాగా ఈ పాటికి నూనె కూడా ఉల్లిగడ్డ కూడా ఎర్రగైతున్నా. కరివేపాకు కూడా వేసుకుందామండి కొంచెము. ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అనేది ఎర్రగాని గాలి చూడుగా ఉంటుంది. అసలే ఈ రోజు లేట్ అయ్యేది పైకి వచ్చే తలకల్లా ఎండ చూడండి అటు వరకు వచ్చేది. వంట అయిపోయి తలకల్లా నాకు తగులుతుందేమో ఎండ అని నేను అవ్వమ్మా మంటేం బాగాదే, కట్లు కూడా బాగా అంటించాను. మరి ఇట్లా కింద బాగా బాల కింద అంటితే బాగా అంటే కానీ బాగా వస్తుంది. ఓ మమ్మీ అయ్యా మమ్మీ గుర్లేసేదే. నువ్వు కూర్చో కూర్చో. ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగాయి బాబా. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి టమాటా పండ్లు వేసుకుందామండి. కొంతమంది కామెంట్ చేస్తున్నారు అనమాట, డెలివరీ ఫోన్ చేస్తున్నారు, వాట్సాప్ కూడా చేస్తున్నారు అనమాట. డెలివరీ అయ్యిందా ప్రేమిలమ్మ అని. ఈసారి చాలా లేట్ అనమాట. ఎందుకంటే ఆ పాపలకి 3 డెలివరీలు 9లకు పడినా ఒక 15 దినాలు 10 దినాల తలకల్లా డెలివరీ అయిపోతుండే. ఈసారి చాలా లేట్ అయ్యేదే. అక్క కూడా చింత చేస్తారు పాపం, ఈసారి ఇంత లేట్ అయ్యి ఎప్పుడు లేకుండా కదా ఈ 3 కనుపులు అనుకని అంటున్నది అనమాట. మరి పోతే ఆసుపత్రి పోతే అర్థమవుతుంది, మరి ఎప్పుడు చెప్తారో ఏమో. కానీ వాళ్ళ లెక్క ప్రకారం అయితే డెలివరీ డేట్ అయితే దాటేది. ఊరు లెక్క ప్రకారం లెక్క ప్రకారం అయితే అంటే 9 నెలలకు పడను ఒక 10-15 దినాల తలకల్లా డెలివరీ అయిపోతుండే అనమాట. అట్లే 3 డెలివరీలు అట్లా అవుతుండే. ఈసారి కొంచెం లేటు. ఆసుపత్రి వేసింటే బాగుండు. ఒకసారి వేయింటే బాగుండే. పోతారు మళ్ళీ పోతే కూడా టెన్షన్ అవుతుంది అనమాట. అంటే దినాలు పడిన మనిషి విడిచిపెట్టి పోవాలంటే కొంచెం ఇబ్బంది. ఎప్పుడు ఏ టైం నార్మల్ డెలివరీ కాబట్టి ఎప్పుడైనా కానీ పెయిన్ స్టార్ట్ కావచ్చు. ఎవరు లేనప్పుడు పెయిన్ స్టార్ట్ అయితే భయం అవుతుంది. ఇంట్లో ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉండాలా అట్లా టైంలోన. అందుకోసమనే ఎక్కడైనా చక్కడ వస్తున్నారు అనమాట. నేను కూడా అమ్మూరికి పోయినా చక్కన వస్తున్నాను. ముఖ్యంగా భారతి వాళ్ళని ఇడిచినప్పుడు అయితే ఎక్కడ వెళ్ళాను ఇంకా బాడీకి కానీ. ఇందులో డీజిల్ లేకుండా డీజిల్ ఉన్నా పోతుండేగా మనను. ఎందుకంటే మా అమ్మలో అందరూ పెళ్ళి పోయినరే. వెనకనే వస్తువులు ఆ రోజు. ఇంకా టమాటా పండ్లు కూడా మగ్గావబ్బా. ఇంకా ఇప్పుడైతే వంకాయలు మునక్కాయలు రెండింటిని వేసుకుందామండి. ఫస్ట్ వంకాయలు వేస్తాను, కలిపి వేసుకుందామండి. ఇట్లా కలిపి కాదు, ఇట్లా గట్టి ఒత్తుకుంటూ కలిపితే కొంచెం మరకలు ఉన్న తర్వాత కొంచెం చేదు బట్టనికి వచ్చినా కూడా ఉప్పు నీళ్ళు కదా నీట్గా అవుతాయి వంకాయలు. ₹10 తీసుకునేవి వంకాయలు. ఏం కావులే అని మరి ఇంకో ₹10 తీసుకుంది. మునక్కాయలు వేసుకుందామండి. దీంట్లోకి కూడా ఇదే ఇవన్నీ వేసిన తర్వాత పుండుకూర కూడా పెడతారు, అదే గోంగూర కూడా పెడతారు అనమాట. జిగిరి అవుతుంది, అది కూడా చేస్తా. ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు అయితే వేసి మగ్గనిస్తామండి. తగినంత ఉప్పు, పసుపు, వేసిన తర్వాత ఇవన్నీ కలుపుకుందాము. బాగా పెద్దగా అయిందాక బాగున్నది కదా. ఇంకోటి కొనుక్కున్నాళ్ళు వినాలి అంటే ఇట్లా బాగా టైపు కాకుండా ఇట్లా డేగిసల టైప్ వస్తుంది. ఇట్లా వెడల్పు ఉంటాయి, ఇట్లాంటివి లేకుంటాయి పట్టుకునేటి. అట్లా ఏం అవసరం లేదు వినా. ఏమంటే ఇవి కొంచెం కడిగేటప్పుడు కూడా ఇబ్బంది ఇట్లుంటాయి, ఇవి ఊడిపోతాయి కూడా. ఇంకా
ఇట్లా బాగా ఉప్పు పసుపు ఇట్లా పట్టుకున్న తర్వాత ఇవన్నిటిని బాగా మగ్గిద్దామండి. ఎంత మగ్గితే అంతంత బాగుంటాయి అన్నమాట ఇవి. వంకాయ కానీ మునక్కాయ కానీ మూత ముచ్చి మగ్గించుకుందామండి. కొంచెం సేపు ఇట్లా మూత ముచ్చి మగ్గించుకుందామండి. తర్వాతకి కారం అవన్నీ వేసి నీళ్ళు వేసి ఉడకబెట్టడమే చూడండి. వంకాయ మునక్కాయ కూర రెడీ అవుతుంది. చాలా మంది ఈ కాలంలోనైతే మా పల్లెటూరులోనే బాగా చేసుకొని తింటారనమాట. ఇట్లాంటి మునక్కాయలు కానీ వంకాయలు బదులు టమాటా పండ్లు లెక్క వేసుకున్నాము, టమాటా చట్నీ చేసి దాంట్లోకి మునక్కాయలు వేసుకున్నాము. అది కూడా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఇట్లా కాంబినేషను. కాకపోతే వినోద్ లేనప్పుడు తినాలనిపిస్తుంది. ఎందుకంటే వినోద్కి దగ్గరకుండా ఈ మునక్కాయలు తీసుకుంటామని కూడా మునక్కాయ షార్లకి వేయి బేబీ బాగుంటుంది అనుకోసని అంటుంటాడు. ఇంకా షార నాకేమో అట్లా ఎక్కువ పప్పుల చార్లకుంటే తినిపిద్ది కాదు. నాకు ఇట్లా దగ్గరకుంటేనే ఎక్కువ ఇష్టం. వినోద్ ఒక టైపు, నేను ఒక టైపు. మాలా కూడా మీరు కూడా చాలా మంది ఒకే జంటతో ఉంటూ ఇట్లా వేరు వేరు కాంబినేషన్లు ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి మాలాగా. మరి మా ఐరమ్మకి అట్లా పడేది అలవాట, ఇట్లా షార్లక్క తినడము. గట్టిగా ఉంటే కూడా ఆ పాప కూడా కొంచెం ఇష్టపడదు. ఎప్పుడైనా కానీ ఇట్లా చేసినా పప్పు వేయమ్మనుకోసం అంటుంటుంది నా దగ్గరికి వచ్చి. అయినా ఇప్పుడు పడిపోతుంది కదా మమ్మీ, గుడ్డు తిని వస్తావు కదా. అయినా ఊరి పోయి వస్తామన్నమాట మేము. అమ్మలు ఊరి పోయి 4 రోజులు అయితే ఉండొచ్చానే. నిన్న మామూలు బడి పిల్లలకి అందరికి ఎండాకాలం సెలవులు ఇచ్చారు కదా. ఇంకా ఈ పిల్లలు కూడా సెలవులేమో లేనికసా నిన్న పంపిలేదు నేను. ఇక పిల్లలు నిలిచి వస్తుంటే ఏం సెలవులు లేవా, ఎందుకు ఇడిచి వస్తున్నారంటే వాళ్ళకి సెలవులు లేవు, ఇడిచి రావాలా ఉండాయి బడి అనుకోసం అని చెప్పి. ఇంకా అందరూ వచ్చి నిన్న లేట్ అయ్యేది అనుకోసం నేనే పంపిలేదు. ఇంకా వంట చేసిన తర్వాత ఇడిచి వస్తాను పాపని బడికి. ఒకసారి కలుపుకుందాము. ఒకసారి కాదు, కొంచెం మధ్యలో ఇట్లా కలుపుకుంటుండండి. ఎందుకంటే అట్లా ఇడిచిపెట్టమనుకో మంట కడుగు అంటారనమాట. ఈ పన్నుంటే గాలికి పెట్టుకునే చూడు విన్నది. ఇంకా అసలు ఇంకా పొయ్యి సరిగ్గా అంటుకోదు. ఇంకా ఈ గాలికాలం పోను. మరి ఇంకా మే నెలలో అడపా వానలు అయితే వస్తూనే ఉంటాయి చూడండి. మే నెల కంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంటే వానలు అడపా స్టార్ట్ అయ్యేవే. ఇంకా వంకాయలు మునక్కాయలు బాగా మగ్గేవి చూడండి. ఇట్లా నూనెలోనే మగ్గితే బాగుంటుంది అనమాట. తర్వాత కారం అవన్నీ వేసినాక మగ్గలేవు. కారం వేయకముందే బాగా నూనెలో మగ్గించుకున్నలా అట్లయితేనే బాగా రుచి ఉంటుంది, చక్కగా అవుతుంది అనమాట. మనం కారం అవన్నీ వేసినాక ఉడుకుతాయి అనుకోసి అనుకుంటే అస్సలు బాగుండలేదు. తగినంత కారం వేసుకుందామండి. కారం వేసి కలిపి కొంచెం కూడా చాలా కారం ఉండదు చూడలేదు. ఇప్పుడు అస్సలు బాగుండదు కారం కూడా. ధనాల పొడి అయితే ధనాల పొడి కూడా దంచుకున్నలా. ఉడికేటప్పుడు అల్లం కొత్తిమీర వేస్తాను. అయ్యో కింద పడిపోయాము మునక్కాయ. దూరం జరుగుతాడు. ఇంకా ఇప్పుడు నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందామండి. ఇన్ని నీళ్ళు వేస్తేనే బాగా ఉడికేది అనమాట. లేకుంటే కింద పై కొన్ని అయిరా తక్కువ నీళ్ళు వేస్తే ఉడికెళ్ళేవి. అందుకోసమని బాగా ఇట్లా నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందామండి. ఇంకా అన్నీ అయితే వేసేటివి అయితే అయిపోయేవే, ఉడకడమే లేదు చూడండి. కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మనము ఇంట్లో దంచి పెట్టుకున్న అల్లం కొత్తిమీర అయితే వేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇది బాగా ఉడకని మంట అయితే మాత్రానికి దెండి పెడదామండి. ఎందుకంటే ఇంకా అస్సలు కడుగంటేది కానీ తర్వాతకి మాడిపోయేది కానీ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట నీళ్ళు వేసిన తర్వాత. ఇంకా బాగా ఉడుకుతుంది అనమాట. కొంచెం దగ్గరికి కూడా అయ్యేది చూడండి కూర. ఇప్పుడైతే మనం అల్లం కొత్తిమీర అయితే వేసుకుందామండి. టైం లేదానికి చక్కగా మిక్సీ పట్టుకొని వచ్చానే అల్లం కొత్తిమీర.
బాగా కలుపుకుందాం ఇట్లా. నేను ఏ వంటలోకి చేసినా ఇది మాత్రం ఖచ్చితంగా వేస్తాను. అంత బాగుంటుంది, అంత ఏమి ఇబ్బంది అనిపిదు అనమాట. మనకు గ్యాస్ ప్రాబ్లం అట్లాంటివి ఏమి ఉండదు, ఇది వేస్తే బాగుంటుంది అనమాట. అన్ని మసాలాలు వేసి ఇబ్బంది పడే కంటే ఇది ఒక్కటి వేసుకొని మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. చూడండి ఫైర్ అండి, ఒక్కోసారి ఒక్కో తాను ఉంటారు ఈ పిల్లలు ఫైర్ కిందికి. ఇంకా ప్రశస్తం ఊరి వేద మా చిన్నమ్మలు నిన్న వచ్చిండ్రు అనమాట. అంటే మా చిన్నమ్మ కొంచెము ఆరోగ్యం బాగాలేకుంటే ఆసుపత్రి చూపించుకునేకి వచ్చింది. అట్లా ఇంటికి వచ్చిరి ఉండండి ఒక రెండు రోజులు అనకాశాను, ఆరోగ్యం బాగాలేదు కదా ఉంది అనకాశాను అడిగితే వాళ్ళ ఊర్లోనే చర్చి ప్రతిష్ట జరుగుతున్నది అనమాట. ఇంట్లో అన్ని నీట్గా చేసుకుంటారు. ఇంకా ప్రతి ఒక్కరు ఎంత కొంచెం దగ్గర చుట్టాలైనా కానీ అందరు ఇంటికి పిలుచుకొని ఏ చర్చి ప్రతిష్టకి అందరిని పిలుస్తారనమాట. చుట్టాలందరినీ కొంచెం ఇండ్లు నీట్గా చేసుకోవడము, తర్వాతకి సున్నం కొట్టుకోవడము అట్లాంటి పనులన్నీ ఉంటాయి కదా. పోదాంరా ఇంకా అనకాశాను అని తోలుకొని పోయి బాబాయి చర్చి ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఊరికి వచ్చి 2 దినాలు ఉండిపోతుంది. అందులో వచ్చి మా చిన్నమ్మ హాస్టల్లో వంట చేయని పోతున్నారు కదా, సెలవులు ఏం లేకుండా ఇంకా పిల్లలు కూడా ఇంకా బడి సెలవులు అయిపోయి చిన్నమ్మ కూడా ఇంటికాడే ఉంటున్నది అనమాట. వంట చేయని పోయినప్పటి నుండి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఒక్కరోజు లీవ్ పెట్టరు అనుకో, లీవ్ పెడితే ఇంకా అక్కడ మనుషులు కరెక్ట్ మనుషులు ఉంటారనమాట వంట చేసేకి, ఇబ్బంది అయిపోతుంది కదా. అందుకోసం అట్లే పోతూనే ఉండదన్నమాట. ఇప్పుడు సెలవులు వచ్చావు కదా, ఇంకా చర్చి ప్రతిష్ట వాళ్ళ ఊర్లో అయిపోయిన తర్వాత ఊరికైతే వస్తానని చెప్పి ఊరి గురించి మాట్లాడుతున్నావు. విక్టరమ్మ క్షణమ్మ గురించి అనమాట. చెప్పితే ఉండని అడిగితే కూడా లేదులే పాప పోదాము ప్రతిష్ట అయిపోయిన తర్వాత వస్తాను, అంతలో వచ్చి మీరు అందరు రావాలని మా బాబాయి మా చిన్నమ్మ వచ్చి చెప్పిపోయారు అనమాట చర్చి ప్రతిష్టకి. ఈ డీజిల్ ప్రాబ్లం ఏం లేకుంటే అందరం ఆటోలో పోతాము, లేదంటావా మేమందరం కలిసి వేరే ఆటోకి మామూలు ఊర్లకి ఆటోలు తిరుగుతుంటాయి కదా, అట్లా ఇంకా ఆ ఆటోలో పోతామేమో మేము కూడా చూద్దాం. దొరికితే అందరం ఆటోలో పోతాం, లేదంటావా ఇంకా మా ఇత్తలు మేమందరం కలిసి నడుచుకుంటా రోడ్డు మీద నడుచుకుంటూ పోయి ఆటో ఎక్కి పోతాం. ఇంకా అయినా అట్లే బాగుంటుంది కొంచెం వరకు. నేను బండి పెళ్లి కాకముందు కూడా చాలా తక్కువ ఆటోలో పోవడము, ఎప్పుడో ఒకసారి చూద్దాం. ముందు ఒకసారి దగ్గరికి అయితే ఉండదులే వినేది. ఇంకా కొంచెం ఆ నీరన్నీ ఇముడుకొని పోవాల. ఇంకా వంకాయ కొంచెం ఉడికలేదు, బూలెక్కే తిందాంలే, చపాతీలకు కూడా బాగుంటుంది, బువ్వే చేశాను లేదు. ఇక ఎండాకాలం వస్తే పెళ్ళిళ్ళ సీజన్ బాగా, ఇంకా ఈ పండగ అయిపోవాలి, ఈస్టర్ పండగ పెళ్ళిళ్ళ సీజన్ చూడండి ఫుల్. ఇంకా కొంచెం పెళ్ళి చూసాకే కింద ఇక్కడ వరకు ఆడొస్తారు, ఆ లాస్ట్ కాడ జరుగుతుంది. గుడికాడికి వస్తారేమో పిల్లలు కింద రారు, గుడికాడికి మా సరుకుంట పెళ్లి కొడుకోళ్ళు వచ్చిపోతారు. వంకాయ మునక్కాయ కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడికేవే. ఈ రకంగా ఉంటే మనకి అన్నం లేక బాగుంటుంది అనమాట. కొంచెం ఇట్లా షార్లక్ ఉంటే బాగుంటుంది. ఇంకా మొత్తానికి అయితే వంకాయ మునక్కాయ కూర అయితే రెడీ అయింది. పండు వినా తిన్నామండి. మా పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు. అబ్బా రాలేదా అనుకుంటే పుసకలా ఆడుకుంటున్నారు. అట్టే తిప్పుతాను, పట్టుకోమ్మా జారుతుంది. జరగండి పాపల్లారా, జరగండి మిస్సి అయినా తిన్నామండి. ఓకే సరిగ్గా ఏమి ఇంకా తిన్నాం రండి ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజు అయితే వంకాయ మునక్కాయ కూర అయితే చేసాను అనమాట కలిపి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటది. ఇంకా తిన్నామండి కలిపి తినా. మరి బూదిని బడిపోదు, బడి వాళ్ళు తొందరలో అండి. తిందాం రండి ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజు అయితే మాత్రానికి మునక్కాయ వంకాయ కూర అయితే చేసాను. మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మా ఇంట్లో మేము ఏం చేసుకుంటే అదే స్పెషల్ అనమాట. ఇంకా ఈరోజు బాగున్నదే. సరే తినండి.
బాగుండదు. బాగుంటుందా? ఉప్పు కారం ఎప్పుడే ఊక్చిను అవి కాసేనే అందుకని మీ నాయన పంపించి తెంపుకొని వస్తాలే. బోదిను తిను. ఓకే మునక్కాయలు తినండి ఇక. తిని నీకోటి తిను. ఐరమ్మే ఎక్కువ మునక్కాయలు ఇష్టపడదు. పడదు కాదు, తినడానికి రాదు మునక్కాయలు. ఫస్ట్ మెయిన్ మా పాపకి. వద్దులే, నీకు వద్దులే. బాడీకి టైం అవుతుందిలే. తిను ప్రిన్స్, ములక్కాయ తిను. తిని ప్రిన్స్ నువ్వు నమ్ములు అట్లా అట్లా నమ్మలది అట్లా. మరి నువ్వు తీసుకొని నమ్మలు రాదు తినేకి. ఫస్ట్ ఎన్నిసార్లు చూపించానా, ఒక్కొక్కటి ఇరుషుమారు చూపించాను, రాదు. కింద పడే ప్రిన్సింగ్ అది వేరే తీసుకో. తిను అంతే. తినట్లేలే. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మాత్రానికి. ఇంకా మునక్కాయలు వంకాయల కూర అయితే మాత్రానికి చాలా బాగున్నది. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్లో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.